టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్ వ్యూవర్స్కి స్వాగతం. నా పేరు గంగోత్రి. సెయింట్ తెరీసా మహిళా కళాశాలలో వెబ్ టెక్నాలజీ 3వ సంవత్సరం చదువుతున్నాను. ఈరోజు మా కళాశాలలో ఉన్న ఏజీబీఎస్సీ ఫిజిక్స్ మేజర్ గ్రూపులు మరియు సాంస్కృతిక కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఈ వివరాలను తెలియజేయడానికి తమ అనుభవాలను మనతో పంచుకోవడానికి ఏజీబీఎస్సీ విద్యార్థిని కుమారి తనుశ్రీ, ఫిజిక్స్ మేజర్ విద్యార్థిని కుమారి నందిని, వెబ్ టెక్నాలజీ అండ్ మల్టీమీడియా విద్యార్థిని కల్చరల్ సెక్రటరీ కుమారి దేదీప్య మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. ముందుగా కల్చరల్ సెక్రటరీ కుమారి దేదీప్యని అడిగి కళాశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు, వాటికి యాజమాన్య అధ్యాపక సహాయ సహకారాలు వివరాలు తెలుసుకుందాం. అసలు కల్చరల్ సెక్రటరీగా మీరు ఎందుకు అవ్వాలనుకున్నారు? స్కూల్లో ఉన్నప్పటి నుంచి నాకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. సో అక్కడ బాగా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇక్కడ మన కాలేజ్కి వచ్చిన తర్వాత ఫ్రీక్వెంట్గా ప్రోగ్రామ్స్, కాంపిటీషన్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కల్చరల్ సెక్రటరీ అయితే ఎక్కువ పార్టిసిపేట్ చేయొచ్చు, ఎక్కువ తెలుస్తాయి వాటి గురించి అని చెప్పి జాయిన్ అయ్యాను కల్చరల్ సెక్రటరీ. కల్చరల్ సెక్రటరీగా మీరు మీ గ్రూప్తో కానీ ఇండివిజువల్గా కానీ ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు? ఫస్ట్ ఇయర్లో యూత్ ఫెస్ట్ కాంపిటీషన్ జరిగింది ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో. అక్కడ మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పి స్టేట్స్కి పంపించారు, విజయవాడ. అక్కడ పార్టిసిపేట్ చేసాము. నెక్స్ట్ జగనన్న స్వర్ణోత్సవాలు జరిగినాయి. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది, మాకు 25,000 క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. అండ్ మళ్ళీ సెకండ్ ఇయర్లో మళ్ళీ యూత్ ఫెస్ట్ కాంపిటీషన్స్ జరిగినాయి, అప్పుడు కూడా పార్టిసిపేట్ చేసాము. డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చింది అండ్ స్టేట్ ఫస్ట్ వచ్చింది. నేషనల్స్కి పంపించారు, నాసిక్ వెళ్ళాం. అండ్ ఇంకా అలా మన కాలేజ్లో కూడా ఎక్స్ట్రా ప్రోగ్రామ్స్ అవన్నీ జరుగుతుంటాయి, ఫేర్వెల్ కానీ, ఫ్రెషర్స్ డే కానీ. అండ్ బయట యాక్ట్ ఛానల్ వాళ్ళు వచ్చి కొత్త జంట అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అలాంటివి చేసేవారు, అందులో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో మీ యాజమాన్యం అధ్యాపకులు ఎలాంటి సహకారం అందిస్తారు? మా ప్రిన్సిపల్ సిస్టర్ అయితే ఎక్కువ సపోర్ట్ చేసేవారు మమ్మల్ని. అండ్ మా కాలేజ్ స్టాఫ్ కూడా ఎక్కువ సపోర్ట్ చేసి క్లాసెస్ మిస్ అయినా కూడా నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జామ్స్ అవన్నీ బాగా రాసేలా చూసేవారు. అండ్ మా కల్చరల్ మేడం రాధిక మేడం, తను చాలా సపోర్ట్ చేసేవారు మేడం మమ్మల్ని. అంటే కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు మేడం కూడా మాతో వచ్చి ముందు ఇక్కడ ట్రైన్ చేసి మమ్మల్ని ఫుల్గా. అండ్ కాస్ట్యూమ్స్, మేకప్ అవన్నీ కూడా మేడమే మొత్తం చూసి ఎక్కువ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయడానికి ఎంకరేజ్ చేసేవారు. చాలా చక్కగా వివరించారు దేదీప్య. ఇంత చక్కగా వివరించినందుకు మీకు టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్ తరపున అభినందనలు. ఇప్పుడు కుమారి తనుశ్రీ అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ వివరాలను తెలియజేస్తారు. తనుశ్రీ చాలామంది విద్యార్థులకు కలెక్టర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అంటూ లక్ష్యాలతో వాటికి సంబంధించిన కోర్సులను ఎంపిక చేసుకుంటారు. మరి మీరు అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సును ఎంపిక చేసుకోవడానికి గల కారణం? నాకు చిన్నప్పటి నుండి వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో దాంతో పాటుగా మన దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా వ్యవసాయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. సో అందుకని సాంకేతికను వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టి రైతులకు మేలైన సహాయం అందించాలనే ఒక ఉద్దేశంతో నేను బీఎస్సీ అగ్రికల్చర్ని ఎంచుకున్నాను. తనుశ్రీ, కళాశాలలో పంటలు పండించడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మీరు కళాశాలలో ఏ పంటలను సాగు చేస్తున్నారు? మేము ఇక్కడ రెడ్ రైస్, బ్లాక్ రైస్, సోనా మసూరి, ఇంకా ముడి బియ్యం పండిస్తున్నాము. వాటితో పాటుగా కూరగాయలలో వంకాయ, టమాటో, మిర్చి కూడా ఇక్కడ మేము పండిస్తున్నాం. ఇంకా పప్పు ధాన్యాల్లో వచ్చేసి మినుములు, పెసలు, ఇంకా బొబ్బర్లు కూడా మేము పండిస్తున్నాం. వీటితో పాటుగా చిరుధాన్యాలలో సజ్జలు, వరిగలు కూడా ఇక్కడ పండిస్తున్నాం. ఇంకా ఫ్రూట్స్లో వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ మేము ఇక్కడ కల్టివేట్ చేస్తున్నాం. ఇంకా మష్రూమ్ సాగులో ఆయిస్టర్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్ కూడా మేము ఇక్కడ పండిస్తున్నాం. ఇదంతా మేము సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పాటించి వ్యవసాయం చేస్తున్నాం. ఇన్ని రకాల పంటల్ని కళాశాలలో పండించడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇన్ని రకాల పంటలు పండిస్తున్నారని తెలిసాక నేనెందుకు అగ్రికల్చర్ బీఎస్సీలో జాయిన్ అవ్వలేదా అనిపిస్తుంది. మీరు సేంద్రియ వ్యవసాయం ఎంచుకున్నానని చెప్పారు కదా, సేంద్రియ వ్యవసాయం ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం మనకి ప్రకృతికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకా దాంతో పాటుగా సేంద్రియ పద్ధతిలో మనం వ్యవసాయం చేయడం వల్ల మట్టిలో ఉన్న సూక్ష్మజీవుల యొక్క సంఖ్యను మనం మెరుగుపరిచి దీర్ఘకాలికంగా నేల ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. ఇంకా ఇలా చేయడం వల్ల మనం రసాయనిక దుష్ప్రభావాలను తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇంకా ఈ సేంద్రియ ఉత్పత్తులకు మనకి మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంటుంది. ఇంకా అవి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో అందుకని మేము ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతిని పాటిస్తున్నాం. సేంద్రియ వ్యవసాయం వల్ల వచ్చే లాభాలను చాలా చక్కగా వివరించారు తనుశ్రీ. సేంద్రియ సాగులో మీరు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు? సేంద్రియ వ్యవసాయంలో మొదట్లో మనకి దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా దాంతో పాటుగా మనకి ఈ సేంద్రియ ఎరువులు, మందులు దొరకడం కూడా కొంత కష్టంగా ఉంటుంది. కానీ మనం ఇది పాటించడం వల్ల దీర్ఘకాలంలో మనకి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ సేంద్రియ పద్ధతి గురించి తెలుసుకోవడం మాకు చాలా కొత్తగా అలాగే ఆనందంగా ఉంది. నాకే కాదు మా వ్యూవర్స్కి కూడా. అలాగే ఈ సేంద్రియ పద్ధతి అనేది తెలుసుకోవడం నాకు మా వ్యూవర్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే అగ్రికల్చర్ బీఎస్సీలో జాయిన్ అవ్వబోయే విద్యార్థులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రైతే దేశానికి వెన్నుముక. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది ఒక మంచి ప్రాక్టికల్ కోర్స్. ఇది కేవలం పుస్తకాల్లోనే కాకుండా మనం ప్రాక్టికల్గా కూడా చాలా ఎక్కువగా నేర్చుకుంటాము. దాదాపు మన భారతదేశంలో 75% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకునే పద్ధతులను మన కాలేజ్ వ్యవసాయ క్షేత్రంలో నేర్చుకుంటున్నాము. ఇంకా ఈ కోర్స్ నేర్చుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు తనుశ్రీ. అగ్రికల్చర్ బీఎస్సీ కోర్స్ గురించి, అలాగే సేంద్రియ పద్ధతుల గురించి, పంటలను ఎలా పండిస్తున్నారు, ఏ పంటలు పండిస్తున్నారు అనే విషయాలన్నీ మాకు చాలా అద్భుతంగా తెలియజేశారు. ఇంత చక్కగా వివరించినందుకు మీకు టెరిజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్ తరపు నుంచి అభినందనలు. ఇప్పుడు ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్ నందిని మనతో ఉన్నారు. తను అడిగి ఈ కోర్స్ వివరాలను తెలుసుకుందాం. There are many courses in this college. Why did you choose physics and electronics? To answer that, we have to get into a little flashback. So when I was studying 5th standard, there was this one lesson about Neil Armstrong in my English textbook. I was so excited to know that one human had stepped onto the moon. So that made me so curious, and I wanted to know which subject should I pursue, or which course should I pursue to go to that moon. So I was so excited, like I went to my teacher and asked which subject or which course should I take when I grow up. And my teacher suggested, and she said that first of all you have to become an astronaut to go into the space or to step on to the other planet or moon. Then I asked my teacher after completion of my 12th which course should I pursue, and she suggested physics course. If we pursue physics, we have lot of opportunities. By taking an exam, we can go into the ISRO or NASA. So that 5th standard lesson had made an impact on me, and that is why I have chosen the physics. Can you share your learning experience in the college? Sure. Coming to the learning experience in our college, our professors are so good and kind towards us. In the beginning of our college, I had fear about physics, and our lecturers helped me to overcome my fear. Though I liked the subject, I had this fear that I might not score well in the subject. They helped me to overcome. And also there is one situation where I had to take long leave, and I have missed so many classes because of my health issue. Then I reached out to my professors. They were so kind enough that they had taught me again all the classes that I have missed. So they are so kind towards students. What do you suggest to students who have decided to join in physics and electronics group? So physics and electronics have a wide range of career opportunities, and they're also very exciting. So whoever want to pursue physics, they can write exams and get into space research centers like ISRO or NASA. And also physics pursuing students have a wide range of opportunities to get into teaching field. And also it is also very helpful to get into the armed forces like Navy or Air Force. Both maths and physics are plays very crucial role to get into armed forces by writing NDA, CDS exams. And now I too have desire to join armed forces, and I suggest many students to pursue physics and electronics. Thank you, Nandini, for sharing your enriching experiences with us. I thank Teresian Spotlight News Channel for giving me this great opportunity. కళాశాలలో ఉన్న సదుపాయాలను, అవకాశాలను చక్కగా వివరించి తమ అనుభవాలను మనతో పంచుకున్నందుకు తనుశ్రీ, దేదీప్య మరియు నందినిలకు మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టెరిజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్. టెరిజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.